స్వామి శరణం. వీకేఆర్ వాయిస్, ఇదే నిజం. ప్రతి గ్రామ పంచాయతీల్లో గతంలో ఎన్నో గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి ఏదైతే స్కూళ్ళు బడులున్నాయో పేద ప్రజలు చదువుకోవడానికి కోసం ఎన్నో స్కూళ్ళు ప్రతి గ్రామంలో నిర్మాణం గతంలో చేస్తే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా స్కూళ్ళను మూసివేయడం జరిగింది. అప్పుడు పేద పిల్లలు ఒక ఆటోనో ఒక బస్సో ఏదో కట్టుకొని బస్సులలో పోవాలంటే చాలా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి గతంలో దాపురించింది. ఎందుకంటే ప్రతి గ్రామ పంచాయతీలో చాలా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కొన్ని స్కూళ్ళను మూసివేసి ఎత్తేసి 4-5 విలేజ్లకు ఒక స్కూల్ను పెట్టి చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేసినటువంటి విద్యార్థులకు, చాలా రకాలుగా పేద విద్యార్థులకు, ముఖ్యంగా పేద విద్యార్థులకు చాలా ఇబ్బందికి గురి చేసినటువంటి సందర్భాలు మనం గత ప్రభుత్వంలో చూసినాం. ఇప్పుడు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే ప్రతి గ్రామ పంచాయతీలో ఒక బడి ఉండడము చాలా అవసరము అని నిర్ణయం మాత్రం చాలా అద్భుతం. ఎందుకంటే పేద పిల్లలు ఇలా చదువుకు దూరం అవుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఒక స్కూలు ఉంటే అది ప్రైమరీ స్కూల్ అయినా పర్వాలేదు, కానీ ప్రతి గ్రామ పంచాయతీల్లో ప్రైమరీ స్కూల్ కానీ ఏ స్కూల్ అయినా సరే, హై స్కూల్ అయినా సరే ఉంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. చాలామంది పేద పిల్లలు ఈజీగా చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా శుభసూచకం. అదేవిధంగా మెగా డిఎస్సి డిక్లేర్ చేయమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం, అధికారులకు ఆదేశించడం కూడా జరిగింది. దయచేసి ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి విన్నవించడం ఏంటంటే మెగా డిఎస్సిలో చాలామంది గతంలో డిఎస్సి రాసి టెట్ రాసి క్వాలిఫై అయినటువంటి వాళ్ళు, బీఎడ్ చేసిన క్వాలిఫైడ్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇలా వయస్సు అయిపోయి ఉన్నది. ఒక్కొక్కరికి 2 సంవత్సరాలు ఎక్స్ట్రా, 1 ఇయర్ ఎక్స్ట్రా, 3 సంవత్సరాలు ఎక్కువ, 5 సంవత్సరాలు ఎక్కువ అట్లా ఉన్నారు. ఎంతో కొంత 2 సంవత్సరాల 3 సంవత్సరాల వాళ్ళ వయస్సు పరిమితిని పెంచి మెగా డిఎస్సిని పెట్టడం పట్ల కొంతమంది అయినా, కొన్ని కుటుంబాలైనా రేపు ఉద్యోగం సంపాదించుకొని కనీసం ఒక 10-12 ఏళ్ళు, 15 సంవత్సరాలు ఉద్యోగంలో ఉండి రిటైర్డ్ అయిపోతారు. ఆ 15 ఏళ్ళైనా మేము ఒక ఉద్యోగం చేసినామనేటటువంటి ఆత్మసంతృప్తి అన్న మిగులుతుంది. తెలంగాణ ఉద్యమంలో నిరంతరంగా కొట్లాడి చదువులకు దూరమై మాకు ఉద్యోగం వద్దు, మా తెలంగాణ మాకు వస్తే మేము బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగాలు చేసుకుంటాం, మా ప్రభుత్వం మాకు చేస్తుంది అనేటటువంటి ఆలోచనతో ఉద్యమంలో అటు చదువుకుంటూ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అనేక మంది ఇలా ఉద్యోగాలు లేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. ఇలాంటి తరుణంలో కొందరికి వయస్సు పరిమితి దాటిపోయింది కాబట్టి ఈ ఒక్కసారి మాత్రం ఒక 2-3 సంవత్సరాల వయసు పరిమితిని పెంచి ఆ డిఎస్సి, మెగా డిఎస్సిని పెట్టవలసిందిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నా. దయచేసి చిన్న చిన్న లొసుగులు లేకుండా పరిపాలన కొనసాగించాలని మరీ నేను ప్రాధేయపడతా ఉన్నా. కాబట్టి ఈ 2 కూడా ప్రతి గ్రామ పంచాయతీల్లో బడులు, మెగా డిఎస్సి
ఈ రెండు కూడా ఒకటేసారి రావడం కూడా శుభ పరిణామమని తెలియజేస్తూ మునుముందు అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజల పక్షాన నిలబడి పాలన అద్భుతంగా ఉందని పేరు తెచ్చుకొని మంచి పరిపాలన చేయాలని కోరుతూ మీ వీకేఆర్ వాయిస్, ఇదే నిజం.